హాయ్ అండి. శ్రీలక్ష్మి నా పేరు. కుకింగ్ ఛానల్ బిర్యానీ చేస్తున్నా ఈరోజు. ఫస్ట్ మనం చికెన్ కడిగేసుకొని పెట్టుకొని నేనైతే ఫస్ట్ మీకు కలిపి పెట్టేస్తున్నాను. దీంట్లో కొద్ది కారము, కొద్ది గరం మసాలా, కొంచెం చికెన్ పకోడా మసాలా పొడి వేసి కొంచెం అల్లం పేస్టు, కొంచెం పెరుగు వేసుకొని మనం కలిపి పెట్టేసుకుంటే ఒక 20 నిమిషాలు బాగా నానిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడైతే ఎర్రగడ్డలు కట్ చేస్తున్నా, పచ్చిమిర్చి, పుదీనా, టమోటా, దీంట్లోకి బిర్యానీ కావాల్సిన మసాలు ఇదండి ముందుగా వేసేసి పెట్టుకున్నాను. అల్లం పేస్టు. తర్వాత మనం ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ మనం కొంచెం బాగా ఆయిల్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదు మీకు ఇష్టం లేదనుకుంటే ఓన్లీ ఆయిల్తోనే చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ మనం వేస్తున్నామండి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత దోరగా మనం ఎర్రగడ్డ వేసేసుకోవచ్చు. ఎర్రగడ్డ మనకి బాగా దోరగా ఎరుపుగా వచ్చిందనుకో, తర్వాత పచ్చిమిర్చి వేసానండి. ఎర్రగడ్డ వేసిన తర్వాత అవి రెండు బాగా దోరగా వేయించిన తర్వాత బాగా వస్తే మనకి రైస్ బాగుంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే బ్రౌన్ కలర్ రాదండి. ఇవి బాగా వేయించుకోవాలండి. ఇగండి ఇక్కడ ఎర్రగడ్డలు ఇందాక మనం వేసాం కదా, ఇగో ఎర్రగా దోరగా వేగినాయి. తర్వాత పుదీనా వేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా దాంట్లోనే వేయింది. పుదీనా కొంచెం ఉడికిన ఎచ్చి పచ్చిగా వేగటం వల్ల అలా వేగిన తర్వాత ఆ స్మెల్ మనకు వస్తుంటే ఎంత టేస్ట్ వాసన వస్తుంది. తర్వాత ఇదండి టమోటాలు వేసుకున్నాం. అంటే మనం రైస్ కొద్దిగా తీసుకుంటే కొద్దిగా సరిపడి వేసుకుంటాము, ఎక్కువ తీసుకుంటే ఎక్కువ టమాటా తీసుకోవచ్చు. నేనైతే ఓన్లీ చిన్నలో 2 లోటాలు వేస్తున్నాను కాబట్టి 2 గ్లాసులు ఈ టమాటా కొద్దిగా వేసుకుంటాం. కొంచెం టమాటా వేసేటప్పుడు కొద్దిగా మన కల్లుప్పు ఉంటుంది కదా, ఆ కల్లుప్పు కొంచెం యాడ్ చేస్తే ఇది బాగా రుచిగా వచ్చేస్తుంది. 10 నిమిషాల్లో మనకి పెట్టేసుకున్నామండి. బాగా ఫ్రీగా వచ్చారు. ఎర్రగా బాగా వేగింది కదా ఆయిల్లో. మనకి ఆయిల్ వేగిన తర్వాత కొంచెం ఇలాగా మనకి గుద్దుగా వచ్చేస్తే అన్నం రైస్ బాగా టేస్ట్గా ఉంటుంది మనం తినేటప్పుడు. కొంచెం అల్లం పేస్ట్ వేస్తానండి, మనకు తగని సరిపోయినంత. అది కొంచెం ఆయిల్లో వేస్తే పచ్చివాసన పోతుంది. 5 నిమిషాలండి. ఆ స్మెల్ అసలు వస్తుంటే అల్లం పేస్ట్ వాసన నాకైతే ఇప్పుడెప్పుడే నోరు అనిపిస్తుంది. మరి మా చిన్నబ్బాయి ఎలాగంటాడో, దాని టేస్ట్ ఎలా చెప్తాడో తెలియదు, చూద్దాం. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, చెప్పాను కదా ఆ మసాలా అల్లం పేస్ట్ వేగినాయి కాబట్టి ఇదిగో దీంట్లో బాయిల్ వేసేస్తుంది. ఈ అల్లం పేస్ట్ వేసి ఈ మసాలా అంతా, ఈ అల్లం మీద టమాటా అన్నీ మనం వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఈ చికెన్కి బాగా కొంచెం ఉడికేదాకా 20 నిమిషాలైనా 10 నిమిషాలైనా కొంచెం అవన్నీ ముక్కలు పట్టేదాకా అలాగా ఉంచుకొని, అంటే దీంట్లో కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నా. పెరుగు బాగుంటుందండి టేస్ట్, కానీ కొంతమందికి నచ్చేది, కొంతమంది నచ్చదు. నేనైతే యాడ్ చేస్తున్నా. అది చికెన్ గరం మసాలా పొడి అండి. కొంచెం ఇందాక మనం చికెన్లో కలిపాము, కానీ దీంట్లో కొద్దిగా సరిపడా చికెన్ మసాలా అండి. ఇవన్నీ కొంచెం బాగా కలిపేసేసుకొని 10 నిమిషాలు ఉంచేసుకుంటే తర్వాత మనం రైస్
వేసేద్దాం. ఇదండి ఇందా మనం 10 నిమిషాలు ఆగాలని చెప్పాను కదా, ఇప్పుడు మూత తీస్తున్నాను. చూడండి బ్రౌన్ కలర్లోకి ఆయిల్ అంతా బాగా వచ్చేసింది. ఇంచుమించి ఉప్పు కారము అన్నీ ముక్కు పట్టేసినాయండి. ఇదో చూడండి, నేనైతే కొద్దిగా చేస్తున్నా ఇంట్లో, కొంత ఉప్పు కారం అన్నీ పట్టేసినాయి. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. ఇప్పుడు యాడ్ చేస్తానండి వాటరు. మనం ఈ గ్లాస్తో మనం 2 వేసుకుంటే 1.5 వేసుకోవాలండి బిర్యానీ కాబట్టి. బాగా పొడి పొడిగా బాగా వస్తుంది. నేనైతే 3 లోటాలు యాడ్ చేశాను. కొంచెం అంటే ముక్కలు చన్నీళ్ళు పోస్తే ముక్కలు ఉప్పు కారం పట్టదని చెప్పి నేను కొంచెం వాటర్ అయితే హీట్ చేశాను. దాంట్లో అయితే ఏమీ లేదు, ఓన్లీ వాటర్ హీట్ చేశాను. ఇవేమో చూడండి దాంట్లో వేసేస్తాను. దాంట్లోకి మనం ఇప్పుడు ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చూసేసుకుంటే మళ్ళీ మనం బియ్యం వేసిన తర్వాత ఎక్కువ కలిపెడితే అవి తుంకులు అయిపోతాయి కాబట్టి దీంట్లోనే ఉప్పు కారం అన్నీ చూస్తున్నానండి. బాగుంది. నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది. కొంచెం ఉప్పు వేసుకొని మనం రైస్ వేసేద్దాము. తగినంత మనకి ఉప్పు బాగా వాటర్ తెల్లుతున్నాయి అండి. అలాగా బాగా తెల్లిన తర్వాత కొంతమంది ఉప్పు తక్కువ తింటారు, కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు. కానీ బిర్యానీలోకి దానికి తగ్గట్టుగానే ఉంటేనే ఉప్పు కారం అన్నీ లిమిట్గా ఉంటే బాగుంటుంది. చూడండి వాటర్ తెలినాయండి. మనం రైస్ వేసేస్తున్నాం. బియ్యము అక్కడ బియ్యం ఉన్నాయి, బియ్యం వేసేస్తున్నాం. కొంతమంది అయితే అన్నం రైస్ ఉడకబెట్టుకుంటారు, కానీ నాకు అలాగా చేస్తే ఇష్టం కదా. మనలాగే ఉడక చేసుకుంటే బాగుంటుంది, అందుకని ఇలా చేస్తున్నా. ఇదండి వాటర్ తెలుతుంది కాబట్టి బాగుంది. అంతే చూడండి, మనం బాగా బియ్యంకి నీళ్ళు అన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ బాగా ఒక అరగంట పెట్టద్దండి మన రైస్ ఉడికి. ఇంచుమించు అదే అంటే ఎక్కువ సిమ్లో ఉడకాలి కదా, ఎక్కువ మంట పెడితే చూడండి. ఇందాక మనం అదే బిర్యానీ చేసాం కదా, ఇప్పుడు చూద్దాము ఎలా ఉంటుందో. నాకైతే అబ్బా నీళ్ళన్నీ ఇముడుకుపోయినాయండి. చూడండి బాగా రైస్ అయితే ఇంకా మనం ప్యాన్ కింద పెట్టేసుకుంటే బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. స్మెల్ అయితే నాకైతే సూపర్గా ఉందండి. మరి తింటే ఎలాగ ఉంటుందో. అయిపోయిందండి బిర్యానీ. ఇందాక నేను బిర్యానీ చేశాను కదా ఆల్రెడీ, ఇప్పుడే మా చిన్న అబ్బాయి పెట్టాను. ఆ అబ్బాయి నాకు మారం చేశాడు బిర్యానీ అమ్మ అని. ఆయన బిర్యానీ చేశాను. హర్ష బిర్యానీ ఎలాగుంది? సూపర్ ఉంది. మా చిన్నప్పుడు అయితే నాకైతే ఓకే చెప్పేసాడు, ఇంకా నేనైతే తినలేదు. మా అల్లుడు కూడా ఉన్నాడండి, మా అల్లుడు కూడా చెప్పలేదు ఏం చెప్పాడు. లక్ష్మీ ప్రశాంత్ ఎలా ఉంది? సూపర్. తర్వాత అండి మావా